సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో వెలసిన శ్రీ హరిద్ర గణపతి సహిత శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం 9వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయ ఆవరణలో స్కంద సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త కోక నరసింహారావు సునీత దంపతుల ఆధ్వర్యంలో మాదారపు సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాదారపు తాతాజీ నేతృత్వంలో పిల్లారిశెట్టి రాజేశ్వరీలు ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహిళలతో ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ ధర్మకర్త కోక నరసింహారావు, పిల్లారిశెట్టి రాజేశ్వరీలు తెలిపారు. పంచామృత అభిషేకాలు, రుద్రాభిషేకం, పాలకావిడి సేవ, రథోత్సవం మరియు భజన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. మంగళ వాయిద్యాలతో పాలకావిడితో ఊరంతా ఊరేగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు మాజీ ఎంపీటీసీ ముద్దన శ్రీనివాసరావు, ఆకుల వెంకటరమణ, తలాటం సత్యనారాయణ, కుర్ర చంటిబాబు, కొల్లంశెట్టి నాగేశ్వరరావు, మాజీ ఎంపీడీఓ సత్యవతి, తాతాజీ యూత్ సభ్యులు సుమారు 6,000 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. మన యొక్క దేవాలయం ఇంకొక విశేషం ఏంటంటే ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే రెండవది. మన ఆంధ్ర రాష్ట్రంలో మొదటైనటువంటి ఇడుంబన్ సహితంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయం. ఇడుంబన్ అంటే స్వామివారి యొక్క సహాయకుడు, ఇడుంబన్ కడుంబన్ అని చెప్పి ఇద్దరు సహాయకులలో ఇడుంబన్ స్వామివారి ప్రత్యక్షంగా భూమి మీద ప్రకటితమవడానికి సుబ్రహ్మణ్య స్వామివారి అందరికీ దర్శనం అవడానికి కారణము ఆ యొక్క ఇడుంబన్ అనుగ్రహం చేతనే సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క మానవాళికి దర్శనం చేశారు. ఆ విధంగా స్వామివారు దీంతో ఏంటంటే అనుగ్రహించడానికి సుబ్రహ్మణ్య స్వామివారికి ఇడుంబన్ అనుగ్రహం కావాలి. ఈ పాలకాడు ఉత్సవంలో పాలని ముక్కులుగా తీసుకొచ్చి తమ యొక్క కోరికను స్వామివారిగా తీర్చుకోవడానికి ముందుగా ఇడుంబన్ తీసుకుని అనుమతి తీసుకుని మనం స్వామివారి సమర్పిస్తాం. ఆ రావి చెట్టు మొదల్లో ఉన్న స్వామివారి ఇడుంబన్ స్వామివారి. ఆ స్వామివారి అనుగ్రహంతో ఈరోజు మన గ్రామ ప్రజలందరూ కలిపి ఈ యొక్క మొక్కుబడిని మనం తీర్చుకుంటున్నాం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు షష్ఠి మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఈ దేవాలయం ధర్మకర్త శ్రీ డాక్టర్ కోక నరసింహారావు గారిచే నిర్మించబడింది. ఇక్కడ అశేషమైన పూజలతో నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు భక్తులందరూ కూడా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సుల వరకు ఈ రోజంతా వేయించేస్తున్నారు. అలాగే మహిళలు మరి కొద్దిసేపట్లో పాలకావిడి ఉత్సవం గ్రామం అంతా ఊరేగిస్తూ తిరుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతి కార్యక్రమం ఏదైనా తలపెట్టినప్పటికీ అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటారు. మరియు మహిళలు వివాహం కాని వారందరికీ కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. వివాహం కోసం కన్యలు అందరూ కూడా పూజలు చేస్తారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ పాలకావిడి తీసుకుని ఊరేగింపుగా మహిళలందరం బయలుదేరుతాం.